మనకి రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్ యూఎస్ఏ వెళ్ళాడు కదా. మరి యూఎస్ఏ వెళ్ళి అక్కడ నుంచి యూఎస్ఏ అండుందనే ధైర్యంతో ఇండియా మీద అనుభవం లేచేస్తా అని చెప్పేసి ప్రేలాపన పలుకుతూ ఉన్నాడు అనమాట. అయితే దీని గురించి రీసెంట్గా మరి పెంటగాన్ మాజీ అధికారైన మైకేల్ రూబిన్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాడు. ఆయన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే అణుబాంబులు అంటే ఆషామాషిగా ఉన్నట్టుంది. ఆల్రెడీ మనం చూసాం కదా హిరోషిమా నాగసాకిలో ఏ విధంగా అయిపోయింది అనేది. సో మరి అయితే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే మైకేల్ రూబిన్ ఇప్పుడు ఇది అక్కడికి అసీం మునీర్ వెళ్ళాడు కదా. సో అసీం మునీర్ని అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా మరి యూఎస్ఏ అక్కడ ఎలా అతన్ని ఉంచగలుగుతుంది? సో ఖచ్చితంగా అతన్ని దేశం నుంచి బహిష్కరించాల్సిందే. సో దాని తర్వాత ఇంకెప్పుడు కూడా అతనికి యూఎస్ఏలోకి అడుగు పెట్టనీయకుండా అతనికి వీసా కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మాట్లాడటం జరిగిందనమాట ఆయన. అయితే దాంతోపాటు ఆయన ఇంకోటి అంటుంది ఏంటంటే మరి పాకిస్తాన్ దేశంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు, మరి పాకిస్తాన్ చూస్తుంటే మరి ఉగ్రవాదులను కూడా పెంచి పోషిస్తూ ఉంది కదా. సో ఖచ్చితంగా మరి వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించే దేశంగా వాళ్ళని అభివర్ణించాలి అని చెప్పేసి మరి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మరి నాటో నుంచి కూడా వాళ్ళని తొలగించి తీరాల్సిందే. సో ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట.